డాక్టర్ బాలా గారు, ఈరోజు సిఐ నాగరాజు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ కేసు విచారణ ప్రారంభించారు సార్. చాలా ప్రధానమైన అంశం ఏంటంటే, అందరికీ కలుగుతున్నటువంటి అనుమానం ఏంటంటే, బిఎన్ఎస్ సెక్షన్ 103 సబ్ సెక్షన్ 1 అనేది ఆయన పైన నమోదు చేసినటువంటి కేసులో పెట్టినటువంటి సెక్షన్. 103 పెట్టారు అని అంటే ఏం జరిగి ఉంటుంది సార్? బేసికల్గా అందరికీ తెలిసిన ఫండమెంటల్ రూల్ ఏంటి అంటే, ఒక ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ ప్రైమా ఫేసి ఉందంటే ఇమీడియట్గా కట్టేస్తారు. దట్ మీన్స్ దేర్ ఈజ్ సమ్ ఇన్సిడెంట్ ఆర్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్ ఇస్ హ్యాపెన్. ఓకే ఓకే, ఒకటి జరిగింది అనే ఒక ప్రాథమికమైన సమాచారం వచ్చేసింది అనుకోండి, ఓకే, దాన్ని కాగ్నిజెన్స్ లో తీసేసుకుంటారు. అందుకే పోలీసు వాళ్ళు అంటుంటారు చూసారా, ప్రాథమిక సమాచారం ఎస్, అప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు మన జనరల్ వింటూ ఉంటాం ప్రతి చోట కూడా, ఇది మాకు ప్రాథమిక సమాచారంలో లేదు కాబట్టి మేము కట్టలేదు, ఇంకోటి. కానీ ఇక్కడ ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టే ఎఫ్ఐఆర్ కట్టి ఈరోజు 103 సెక్షన్ ని పెట్టి. సామాన్యుడిగా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. చెప్పండి. సామాన్యుడికి వచ్చే అనుమానం, ఒక వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, ఈ వ్యక్తి పలానా వ్యక్తిని చంపారు అని చెప్పారు. ఇక్కడ సాక్షి ఎవరు? వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సాక్షి. కాబట్టి ఉంది, ఆధారం ఉంది. అవతల వ్యక్తికి సంబంధించి, మరణించిన వ్యక్తికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఇతను సమర్పించాడు. సో ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి కేసు నమోదు చేశారు. మరి సాయి కృష్ణ విషయంలో ఎవరు సాక్షి, ఏ ఆధారాలు సమర్పించారు, ఎవరు సమర్పించారు, ఏ రకంగా ఈ సెక్షన్ నమోదు చేస్తారు? ఓకే కదా, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సో ఇప్పుడు మీరు ఏమడిగారంటే, జనరల్గా ప్రజలకు అర్థమయ్యే విధంగా, ఒక వ్యక్తి దారిన పోతుంటే ఎవరో చంపేస్తే చూసారు కాబట్టి వెళ్ళి చెప్పాను, అది సాక్షి అన్నారు, అవునా? ఇప్పుడు ఇక్కడ చంపేసిన వ్యక్తి ఇతను అని ఒక నిర్ధారణకు వచ్చారు అంటే దెర్ ఈస్ బిహైండ్. కరెక్ట్. ఓకే, అయితే దెర్ ఈస్ బిహైండ్ అనే దానికి నేను ఇంకో కొన్ని ప్రజలకి చెప్తాను. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరో లేకపోతే టీమ్ని హ్యాండిల్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి. కమిషనరేట్లో కమిషనర్ని సస్పెండ్ చేయాలి. అక్కడ ఉన్న టీమ్ క్రూ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ రిపోర్టింగ్ అందరినీ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ విల్ టెల్ యూ వై. ఇప్పుడు ఈ వీడియో ఒకవేళ అట్లా ఈ డిబేట్ చూస్తుంటే మాత్రం యూ జస్ట్ వేకప్. ఎందుకో చెప్తాను రీజన్. ఎవ్రీడే మార్నింగ్ వీళ్ళకి కాల్ స్టార్ట్ అవుతుంది. కాదని చెప్తే మరి రమ్మని నేను ప్రూవ్ చేస్తాను. ఎవ్రీడే కాల్ హిస్టరీ కూడా తీస్తాను నేను. ఎవ్రీడే కాల్ స్టార్ట్ అవుతుంది. పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈరోజు ఎంతమంది క్రిమినల్స్ని తీసుకొచ్చారు, ఏమేమి క్రైమ్స్ జరిగినాయి, ఏమేమి క్రైమ్స్లో ఏమేమి చేయబోతున్నారు, ప్రతి ఒక్కటి SHO దగ్గర నుంచి హై అండ్ బాస్ వరకు ఎవ్రీడే రిపోర్ట్స్ ఉంటాయి. డే డైరీ మెయింటైన్ చేస్తారు. కాల్స్లో ప్రతిదీ డిస్కషన్ చేస్తారు. ఎవ్రీథింగ్ దే నోస్. అంటే నోయింగ్ వెరీ వెల్ అండ్ సప్రెసింగ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. IPC ఇంటెన్షనల్ 202, 120B, 118, 210, 203. omission of a crime, it is very serious. omission of crime, it is a very serious. ఎందుకంటున్నానంటే తెలిసి కూడా క్రైమ్ని దాచిపెట్టడం అనేది పెద్ద నేరం. దాంతోపాటు ఒక హిస్టారికల్ కేసు చెప్తా ప్రజలకు. ఎవరి మీద వస్తుంది ఇప్పుడు? డీజీపీ ఉంటే డీజీపీకి వస్తుంది, మినిస్టర్ ఉంటే మినిస్టర్కి వస్తుంది, సీఎం ఉంటే సీఎంకి వస్తుంది, ఇంకా లోయర్ క్యాడర్ ఉంటే లోయర్ క్యాడర్ అందరికి వస్తుంది. ఇప్పుడు లోయర్ క్యాడర్ లో చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకని నేను అంటున్నానంటే, ఆ కుటుంబ సభ్యులు, ఆ తల్లి సిపి దగ్గరికి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు, నా కొడుకు కనిపించట్లేదు, పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పారు. నో రెస్పాన్స్. అక్కడ నుంచి ఏం లేదు. నెక్స్ట్ డీజీపీ లెవెల్కి వెళ్ళారు, అక్కడ కూడా రెస్పాన్స్ లేదు. ఆమె ఇచ్చిన అర్జీలన్నీ చింపి అలా బుట్ట దాఖలు చేశారనేది ఉన్న విషయం. ఎందుకంటే 40 రోజుల పాటు ఎవరు చర్యలు తీసుకోరు. అంటే వీళ్ళకి తెలిసి, డీజీపీకి తెలుసు, సిపికి తెలుసు, తెలిసి మరీ దాచారు. చాలా పెద్ద నేరం కదా సార్. నేను అదే చెప్తున్నా. ఇంకో విషయం ప్రజలందరూ కూడా తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లో మొబైల్ ఇస్ నాట్ మొబైల్ తీసుకుపోవడం పోలీస్ స్టేషన్స్ ప్రొహిబిటెడ్ ప్లేస్. మీరు ఏ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి, డీజీపీ ఆఫీస్కి, ఈవెన్ నేనే చెప్తున్నా, రిసెప్షన్ దగ్గరికి వెళ్తే మొబైల్ డిపాజిట్ చేయమంటారు. ఎవరయ్యా మీకు ఇచ్చిన హక్కులు? నాకు అర్థం కాలే. మొబైల్ అన్ని మొత్తం తీసేసుకొని లాక్కొని వీళ్ళు ఆఫీసర్ల రూమ్లలోకి పంపిస్తారు. అంటే అక్కడ ఏదో జరుగుతుంది కాబట్టి, ఏదో జరుగుతుంది కాబట్టి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకోటి ఒక హిస్టారికల్ కేసు జరగదు కదా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఒక హిస్టారికల్ కేసు చెప్తాను, ఈ సిస్టమ్ గురించి కూడా చెప్తాను మీకు. ఒక కేసు, హిస్టారికల్ కేసు ఉంది తమిళనాడు, రాజా కన్ను అని సినిమా కూడా వచ్చింది మనకు, జై భీమ్. ఆ జై భీమ్ సినిమా దాంట్లో రాజా కన్ను ఆర్డర్లో ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా కోర్ట్ ఒక నారేట్ చేసింది. అది నేను చదివి వినిపిస్తాను, చాలా ఇంపార్టెంట్ అది. If such police who are involved with an affairs of the police as well as the courts raises of the conscious and act promptly. అంటే ఎవ్రీడే ఎవరైతే ఆఫీసర్లు కోర్టుకు వచ్చిపోయే వాళ్ళు, చేసేవాళ్ళు, క్రైమ్కి సంబంధించిన తెలిసిన వాళ్ళు ఇవంతా చేస్తుంటారు చూసారా, ఇలాంటి వాళ్ళు క్రైములు చేస్తే సిస్టంలో ఉంటే రియల్ డేంజర్ టు ద సిస్టమ్ అండ్ ఏ పాలిటీ ఆఫ్ ద కెన్ బి ఆఫ్ అవాయిడెడ్. అంటే
ఇలాంటి వ్యక్తులు అంటే వాళ్ళకి ఐఓలకి లేకపోతే ఏసీపీలకి 3 స్టార్లకి 2 స్టార్లకి కింద కానిస్టేబుల్ వీళ్ళందరికీ సిస్టమ్ ఏం నడుస్తుంది, కోర్టు ఏం నడుస్తుంది, ఏం జరుగుతుందని వీళ్ళకి క్రైమ్ చేయడానికి వీళ్ళకంటే మంచి క్రిమినల్స్ ఎవరు ఉండరు. ఇట్స్ స్ట్రైట్. ఒకవేళ కాదు అని అన్నారంటే దీంట్లో ఆర్డర్లో రాశారు కాబట్టి కొంతమంది మా మనోభావాలు దెబ్బతిందంటే ఐఎమ్ సారీ టు సే, డిస్క్లైమర్ కూడా ఇస్తున్నాను నేను, ఐఎమ్ సారీ టు సే దిస్ ఈస్ ఆన్ రికార్డ్ ఆఫ్ ద ఆర్డర్ ఐఎమ్ రీడింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్ అగైన్. నేను అంటే వాళ్ళు అనుకుంటారు కదా, ఎస్ ఆర్డర్లో రాశారు, ఎస్ ఆర్డర్లో ఏమని రాశారు, ఇలాంటి వ్యక్తులు సిస్టంలో ఉంటే ఒక్క సెకండ్ కూడా ఇట్ ఈస్ అ రియల్ డేంజర్ టు ద సిస్టమ్. వాట్ ఈస్ సిస్టమ్? లా అండ్ ఆర్డర్ ఇస్ అ సిస్టమ్, పోలీస్ స్టేషన్ ఇస్ అ సిస్టమ్, police commissionerate system, DGP office system, civilian rights protected by a police corps. If that police corps are corrupted or a conspired mindset, psychologically they are conspired mindsets, then you are not supposed to sit in a 1 minute. ఒక్క సెకండ్ కూడా 1 minute కూడా ఆ సీట్లో కూర్చోడానికి కాదు. నిజంగా లా అండ్ ఆర్డర్ని బతికించాలని హోమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ అండర్లో ఉంటుంది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనుకుంటే ఇమీడియట్గా సిస్టంలో ఉన్న ఈ చైన్తో లింక్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేసి మీరు వేయాల్సిన ఆఫీసర్ ఎవరండి? ఏ రేంజ్ ఆఫీసర్ని వేయాలి? 3 స్టార్లో ఉన్న ఐఓని వేస్తారా? 3 స్టార్ ఎవరండి? ఇప్పుడు ఆయన ఏసీపీ వెళ్ళింది సేమ్ టు సేమ్ కేటగిరీలో ఉన్న వ్యక్తిని అక్కడ వేస్తే బేసిక్ కామన్ సెన్స్ లేదా మీకు? బేసిక్ మైండ్ అప్లికేషన్ లేదా మీకు? ఒక సర్వీస్లో మీకు సస్పెండ్ చేసి అలిగేషన్స్ ఏదైనా వేస్తే మీరు ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరిని సెటప్ చేస్తారు? ఐపీఎస్ ఆఫీసర్ని సెటప్ చేస్తారు, అవునా? ఇంటర్నల్గా జరిగే ఎంక్వైరీకి. అలాంటిది ఒక మర్డర్ కేసులో చంపేసి కాన్స్పైర్ చేసిన కేసులో ఓ 3 స్టార్ని వేస్తారా? మీకున్న డెసిగ్నేటెడ్ పవర్స్ ఇవేనా? సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్లో చెప్పేది మీకు ఇదేనా? హ్యూమన్ రైట్స్ కమిషన్లో మీకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇవేనా? 3 స్టార్ సేమ్ ఈక్వలెంట్ ఆఫీసర్ని వేస్తే ఆయన మీకు ఇన్వెస్టిగేషన్ చేస్తారా, ఎంక్వైరీ చేస్తారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఎవరినైతే టీంని వేశారో నిల్చోబెట్టి ఎవరైనా కానీ కొంచెం చదువుకుంటున్నప్పుడు ఎల్ఎల్బి చదువుకుంటున్నాడు ఒక 10 ప్రశ్నలు ఏమని చెప్పండి. ప్రాసెస్ని నేను అడుగుతున్నా. ఏపీ పోలీస్ మాన్యువల్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్ సర్క్యులర్స్ కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కావచ్చు, బిఎన్ఎస్ఎస్ గురించి కావచ్చు, ఈ కేసుకి సంబంధించే 10 ప్రశ్నలు ఏమని చెప్పండి. దాంట్లో 2-3 సమాధానాలు చెప్పినాడు ఓకే. ఎందుకో చెప్పనా? నాలెడ్జ్ లేని వ్యక్తుల్ని ఇన్వెస్టిగేషన్లోకి ఈరోజు మీరు పంపిస్తే ఆయన ఏం ఇన్వెస్టిగేట్ చేస్తారు? వాళ్ళకి నచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. 2 minutes అండి, ఆయన నచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ట్రూత్ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? కాబట్టి దీన్ని సిబిఐకి కేసు అప్పగించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఐపీఎస్ రేంజ్ వాళ్ళని పెట్టి అక్కడ ఎవరెవరైతే సర్కమ్స్టాన్సెస్ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేసి వాళ్ళని అసలు జ్యూరిస్డిక్షన్ని కదలనికుండా చేయాలి. కానిస్టేబుల్స్ దగ్గర నుంచి మొత్తం హై అండ్ ఆఫీసర్స్ వరకు. ఎందుకంటే ఎవ్రీడే కాన్కాల్ జరుగుతున్నప్పుడు మీకు డెనోస్ ఎవ్రీడే కాన్కాల్ ఉంటుంది. అక్కడ నాకు తెలిసి ఆయన రిటైర్డ్ ఆఫీసర్ కూడా ఉన్నాడు, ఆయన ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన చెప్తారు దాని గురించి. ప్రతి అఫెన్స్ గురించి నాలెడ్జ్ ఉంటుంది సార్. ఒకడు కొట్టి ఒక వ్యక్తిని పడేసానంటే ఇలాంటి వాళ్ళ సిస్టమ్ లో ఉంటే నా పాయింట్ ఏంటంటే ఈ ఘటన జరిగి 43 రోజులు, ఇవాటికి 43వ రోజు. ఇది అతన్ని తీసుకెళ్ళినప్పటి నుంచి ఈ రోజుకి 43వ రోజు. హత్య ఒక 3 రోజుల తర్వాత ఏదైనా లాకప్ డెత్ లాంటిది జరిగిందని అనుకుందాం. అంటే 40 రోజులు గ్యాప్ ఉంది. ఈ 40 రోజులుగా ఇదే సిఐ అదే స్టేషన్ కి అదే విధుల్లోకి ప్రతి రోజు వస్తున్నారు. ఇక్కడ ఎవిడెన్స్ ఉంటుందా? ఉండదు. ఎవిడెన్స్ కూడా డిస్ట్రాయ్ చేసే అవకాశాలు ఉంటాయి, చేసేసి కూడా ఉంటారు. మరి 40 రోజుల తర్వాత ప్రభుత్వం రియాక్ట్ అయితే ఎవరికి ఉపయోగం సార్? ఇప్పుడు అది మొత్తం కాంప్రమైజ్ ఇన్వెస్టిగేషన్. ఇది నేను అదే అంటున్నా మీకు సార్, అది ఇట్స్ కాంప్రమైజ్ ఇన్వెస్టిగేషన్. ద రీజన్ ఆఫీసర్ నోయింగ్ వెరీ వెల్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ని డైల్యూట్ చేయడం కోసమో లేకపోతే దీన్ని కంప్లీట్ వానిష్ చేయడం కోసమో జరిగిపోయింది. నేను ఎందుకు అంటున్నానంటే వెన్ హీఈస్ అటెండింగ్ ద ఆఫీస్, అతని ఆఫీస్ లో కూర్చున్నప్పుడు అక్కడ క్లూస్ పోయినప్పుడు క్లూ ఏం చేస్తుంది? క్లూస్ టీము ఏం చేయదు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఇక్కడ. వీళ్ళు ఇంత ధైర్యానికి ఎందుకు వచ్చారంటే, నేను అదే మీకు చదివి ఎందుకు వినిపించాను తెలుసా? ఇలాంటి వ్యక్తులు రోజు కోర్టుకు వచ్చి పోయే వాళ్ళకు ఏం జరుగుతుంది ఏంటో తెలుసు కాబట్టి వెరీ డేంజరస్ టు ద సిస్టమ్ అని చెప్పేసి కోర్టు ఎందుకు భావించిందంటే, ఇప్పుడు బాడీని చంపేశారనుకోండి, సపోజ్ బయటికి తీసుకొచ్చారనుకోండి, కేసు అయిందనుకోండి, ఎవిడెన్స్ ఉంటుంది, బాడీ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. అదే బరియల్లోకి వెళ్ళేసి బర్న్ చేసేసి హ్యాష్ని తీసుకొస్తే వేర్ ఈజ్ ఎవిడెన్స్? ఇప్పుడు కోర్టులోకి వెళ్ళినప్పుడు వేర్ ఈజ్ ఎవిడెన్స్ అన్నారు అనుకోండి, సపోజ్ నో ఎవిడెన్స్. సో మిస్సింగ్ కిందే ఎంతకాలమైన నడుపుకోవచ్చు. ఇంకా అంతే కదా వాళ్ళ ఐడియాలజీ. అదే ఇది ఒక పెద్ద గేమ్ నడిచింది. నేను అదే చెప్తాను. చనిపోయిన తర్వాత ఇమీడియట్లీ జరగల. చనిపోయిన తర్వాత కన్క్లూజివ్ ఒక ప్లాన్కి వచ్చారు విత్ ఎక్స్పర్ట్తో, అది కూడా. ఎందుకంటే ఇలాంటి యాక్షన్, ఇలాంటి చర్య ఎవరైనా చేయాలి అంటే బాడీని బర్న్ చేసి యాష్ చేసి కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు అంటే మాత్రం, ఇన్ కేస్ మళ్ళీ చెప్తున్నా, ఇది అలా జరిగి ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా దెర్ ఈస్ బిహైండ్ మాస్టర్ మైండ్ హూ ఈస్ అ కింగ్ పింగ్ ఖచ్చితంగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు యాష్ చేసేసి నువ్వు ఇది చేసేసిన స్టేజ్కి వచ్చావంటే
ఎంత క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నారో ఇమీడియట్లీ ఆ వ్యక్తుల్ని మొత్తం సిస్టమ్ నుంచి పీకేయాలి. లేదు అంటే జగన్ గారు ప్రీ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను చెప్తున్నా, ఈ యొక్క వైఖరి కానీ కదిలితే ఎవరికి కూడా సివిలియన్ రైట్స్ ఉండవు, ఎవరు జనాలు బతకలేరు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ వస్తున్నారంటే ఇప్పుడు ఒక పెద్ద పంద అయిపోయింది. ఈవెన్ ఇప్పుడు జుడిషియరీ కూడా మేలుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నేను లోయర్ కోర్టులో ఎందుకు చెప్తున్నానంటే, పోలీస్ వాళ్ళు తెచ్చిన ప్రతి అక్యూజ్ని ఇప్పుడు మీరు సస్పెక్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ యూనిట్ సస్పెక్ట్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ హూ ఇస్ ద ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ ప్రెజెంటింగ్ ద కేస్ బిఫోర్ యూ. ఎందుకంటే నౌ ద సిస్టమ్ ఇస్ ఎవాల్యుయేట్. నౌ ద కామన్ మ్యాన్ హ్యావ్ ఎంటైర్ ఆఫ్ వర్చువల్ ఎరా, వైఫై ఎరాలో ఉన్నప్పుడు ఎవరు ఎక్కడికి పారిపోరు. అవును, వాళ్ళు నిజంగా కాన్స్పైరా కాదా అనేది నేచర్ చాలా ఇంపార్టెంట్. అది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే మాత్రం సార్ సిస్టంలో, సమాజంలో ప్రజలు బతకడానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెమోక్రసీ మనం తెచ్చుకొని, ఇండిపెండెన్స్ తెచ్చుకొని చట్టాలను తయారు చేసుకొని కూడా వేస్ట్. మళ్ళీ మనం ఆటోక్రసీకి వెళ్ళిపోతాం. ఇంకా అలా చంపుకుంటూ పోయి సిస్టమ్ మొత్తం మేనేజ్ అయిపోయి సిస్టమ్ అందరూ వాడేసుకుంటే ఇంకా మనం ఎందుకు?